ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, మిత్రులు ఇద్దరికి కూడా నమస్తే అండి. చంద్రిక గారు, మీరు అన్న మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచాల్సినటువంటి పరిస్థితుల్లో కొంత పరుష పదజాలం లేకపోతే ఇక్కడి ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసేటువంటి క్రమంలో భాగంగా కొంత భాష మాట్లాడి ఉండవచ్చు, అది కాదనలేని సత్యం. కానీ తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత కూడా కేసీఆర్ గారు లాంటి వ్యక్తి, అంటే తెలంగాణ సాధకుడు, తెలంగాణ పునర్నిర్మాణకుడు, తెలంగాణను 39 రాష్ట్రాల అగ్రభాగాన నిలిపించినటువంటి వ్యక్తి అప్పుడప్పుడు ఒక పెద్ద ఆయనగా, అంటే ఒక 70 ఏళ్ల వ్యక్తిగా ఆయన ముందు పిల్లలు ఎవరైనా ఆయనను పొరపాటుగా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ఘాటుగా స్పందించిన సందర్భాలు లేకపోలేదు. ఇది నిజం కూడా. ఇది మనము చరిత్రని ఎవరు కూడా కాదనలేము, గడిచిన గతాన్ని మనం మార్చలేము. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చే ముందు చాలా మాటలు మాట్లాడిండ్రు. డ్రోన్లు తీసిండ్రు, లేకపోతే బాడీ షేమింగ్లు మాట్లాడిండ్రు, లేకపోతే వైట్ ఛాలెంజ్లు విసిరిండ్రు, లేకపోతే ఇంట్లో వాళ్ళను మాట్లాడిండ్రు, లేకపోతే యూట్యూబర్లను వెంటేసుకొని మాట్లాడిపించిండ్రు. చాలా చాలా రచ్చ చేసింది. లేకపోతే అదేంటి రైతు పాదయాత్రల పేరు మీద వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ వయసుతో సంబంధం లేకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఇష్టానుసారంగా మాట్లాడింది. ఆ రోజు సహనం సంయమనంతో చేసిన అభివృద్ధి ప్రగతి ప్రజల్లో ఉంది. దశాబ్ద కాలపు పరిపాలన తిరిగి మనని అందలం ఎక్కిస్తలనేటువంటిది సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మేము ప్రజల్లోకి వెళ్ళినాం. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ 2% ఓట్లతోని విజయాన్ని సాధించడంలో కృతకృత్యులు అయింది. అది ఎవరు కాదనలేని సత్యం. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నటి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే సహనం సంయమనం కోల్పోయి అచేతనావస్థలో పరాజయం దిశగా నేను వెళ్తున్నా అని చెప్పడానికి నిదర్శనంగా వారి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. మీరు ఇందాక ఒక మాట అన్నారు బస్ శ్రీనివాస్ గారు, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఏమండి, ఉద్యమ భాషలో ప్రజలను ఉత్తేజపరచడానికి అవన్నీ మాట్లాడాం, కానీ మీరు అధికారంలోకి వచ్చాక కూడా సన్నాసులారా తొక్కిపడేస్తాం, ఎవరినైనా అదప్పాడానికి వేస్తాం, ఈ బుల్డోజర్లు తీసుకొస్తాం అన్నారు కదా. బుల్డోజర్ మా లాంగ్వేజ్ కాదు. నేను అనేది ఏంటంటే అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఏమనలా, మీరు మొత్తం అసలు అన్ని ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీరే పడుతున్నారు మాటలు, అంతేనా? చంద్రిక గారు, నేను మళ్ళొకసారి చెప్తున్నా, కేసీఆర్ గారిని ఎవరైనా వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వాటిపైన వారు స్పందించిండ్రు. మీరు అన్న మాటలు మాట్లాడారు, మేము కాదంటలేము. మరి నేను అనేది మీరు మాట్లాడేది మీకే మెడకు చుట్టుకుంటుంది కదా, మరి మీరు ఇప్పుడు అవతల వాళ్ళని ఎలా అరగలిగే పొజిషన్ లో ఉన్నారు? ఒక్క నిమిషం. అది మెడకు చుట్టుకుంటుందా, కాళ్ళకు చుట్టుకుంటుందా, నడుము చుట్టుకుంటుందా తేల్చుదాం. ప్రజలు తేలుస్తారు, మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కర్మ రిఫ్లెక్స్, నేచర్ కు మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది. అది ముఖ్యమంత్రి గారికైనా ముఖ్యమంత్రి వినండి, మీరు వినండి ఒక్కసారి, నన్ను మాట్లాడియండి. కైండ్లీ డోంట్ ఇంటరప్ట్ మీ. నేను చెప్పింది వినండి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో మాటలు మాట్లాడింది. బాడీ షేమింగ్ చేసిండ్రు, లేకపోతే ఇంకా చాలా మాటలు మాట్లాడిండ్రు. అక్రమ సంబంధాలు అంటగట్టిండ్రు, వేరే వాళ్ళతో సంబంధాలు అంటగట్టిండ్రు, డ్రోన్లు ఫోటోలు తీసిండ్రు, చాలా చేసిండ్రు ఈనాటి ముఖ్యమంత్రి గారు. ఆనాడు ఆ రోజు ఈయనే యూట్యూబర్లను వెంటేసుకొని యూట్యూబర్లు మాట్లాడితే తప్ప, జర్నలిజం అంటే ప్రశ్నించడం తప్ప చాలా మాటలు మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అచేతనుడు, పరాజితం వైపు, సాధన లేకుండా, విజయం లేకుండా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. వినండి నా మాట వింటలేరు మీరు. డెఫినెట్ గా మేము మాట్లాడలేదంటే ఎట్లనండి, అన్ని మాట్లాడినాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలను కూడా మేము గుర్తు చేస్తున్నాం. వినండి మీరు, కాస్త నన్ను మాట్లాడియండి. అయితే ముఖ్యమంత్రి గారు నాకు అనిపిస్తుంది, వారు ఏంటంటే వారు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేక, వారు ఇంటిని చక్కదిద్దుకోలేక, ఆ ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక ఈ రోజు యూట్యూబర్లను వారు అంటుండ్రు తోడుకలు తీస్తా, లేకపోతే ఇంకేమో, ఆ భాష కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది. తోడుకలు తీస్తా, తొక్కలు తీస్తా, ఇంకేమో తీస్తా, లేకపోతే ఆయన ఎందుకన్నారో నాకు తెలియదు. కేసీఆర్ గారు మీ బిడ్డలను చూసుకోండి జాగ్రత్త. అరే, దాంట్లో కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఈ రోజు వాస్తవమే, ఇవాళ ప్రతిపక్షమే పాలక పక్షంగా వ్యవహరిస్తుంది. ఎవరైనా ప్రజల్లో ముఖ్యమంత్రి గారంటే గుర్తించలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి.
ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, క్యాబినెట్ మంత్రులు, సీనియర్ పెద్దలు ముఖ్యమంత్రి గారి పేరును ఉచ్చరించలేని పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి గారిని గుర్తించుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. అది అంతకంటే భావదారిద్ర్యం ఇంకేంది నాకు అర్థం మీరు ఎప్పుడు కాదు. అసలు రిపోర్టర్లను ప్రెస్ మీట్ లో ఏమనలేదు. అసలు మీరు ఎప్పుడు కూడా ఇది ఇన్ని అడుగుల లేత తొక్కేస్తాను అని చెప్పి మీరు అనలేదు. అసలు రిపోర్టర్లకు ఎప్పుడు మీరు పంచలేలా. ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వింటే మంచిది. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఒక యువ ముఖ్యమంత్రి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి తన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి గొప్పగా పరిపాలన అందిస్తే ఇవన్నీ కూడా మటుమాయమండి. ఈ తిట్లు స్ట్రెచర్ మీద నుంచి స్ట్రెచర్ మీద కాదండి. అసలు మీరు ఎందుకు అవతల వాళ్ళు హుందాగా ఉండాలని కోరుకుంటున్నారు? మొదలు పెట్టింది మీరు. ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, నేను కూడా ఎక్స్ట్రా మాట్లాడాల్సి వస్తుంది అని రిపోర్టర్లను అన్నారు. ఎవరో సెటైర్లు వేస్తే ఆంధ్రజ్యోతిని బ్యాన్లు చేయించారు. ఇన్ని అడుగులు పెట్టి తొక్కేస్తామన్నారు. ఇస్తా చరణ్ గారు ఆగండి అని గుర్తు చేస్తున్నాను. నాకు గుర్తున్నంత మేర గుర్తు చేస్తున్నాను. ఇన్ని చేసి ఇప్పుడు మీరు అవతల వాళ్ళని హుందాగా ఉండాలని ఎందుకు సరే ఒకసారి ఒక్క ప్రశ్న శ్రీనివాస్ గారు, ఈ 13-14 ఏళ్లలో ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ గారి భాష తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పెంచిందా తగ్గించిందా? డెఫినెట్ గా కేసీఆర్ గారు లాంటి వ్యక్తి తండ్రి ఇంట్లో ఏ మాట మాట్లాడినా చెల్లుబాటు అవుతుందండి. కొడుకు మాట్లాడితే చెల్లుబాటు. తండ్రి ఎక్కువ మాట్లాడితే పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళ తర్వాత వచ్చి రేవంత్ గారు వీళ్ళందరూ నేర్చేస్తున్నారు. ఇదేం కవరింగ్? చంద్రకే గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏమంటే తండ్రి లాంటి వ్యక్తి 4 మాటలు ఏదన్నా నడిచిపోతుంది కానీ ఆ ఇంటికి కొడుకు మాట్లాడితే నడవదు. దీంట్లో మీకు ఓపిక ఉంది అంటే